కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. అదాని పెట్టే ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు, ఇంతకుముందు అదాని పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్తా ఉండ ఈ 1000 మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకుముందు అదాని పెట్టిన 300 మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే, ప్రాజెక్టు విస్తరణే. ఇక్కడ ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్లిప్పింగ్ ఇది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో 11 అక్టోబర్ 2022కు సంబంధించిన పేపర్ కటింగ్. టైమ్స్ ఆఫ్ ఇండియా ఐటము 11 అక్టోబర్ 2022కు సంబంధించిన ఐటమ్ ఇదే. Google association with Adani Enterprises reported in October 2022. Google takes on lease 4.64 lakh square feet space at Adani Data Center in Noida. అదానికి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్ అన్నది అక్టోబర్ 2022లో నోయిడాలో 4.64 lakh square feet గూగుల్లో takes on lease 4.64 lakh square feet of space at Adani Data Center in Noida. సో వాళ్ళ సంబంధాలు అన్నది అక్టోబర్ 2022 నుంచి ఉన్న సంబంధం చూపించే క్లిప్పింగ్ ఇది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసింది May 3rd, 2023 వైజాగ్లో. విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది May 3వ తారీఖున 2023లో ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేసింది. సబ్సీ కేబుల్కు సింగపూర్ నుంచి తీసుకొచ్చే సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అదానికి ల్యాండ్ ఇస్తూ జీవో ఇచ్చిన 2020 నవంబర్లో జీవో ఇస్తే 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్కు రాసిన లేఖ ఇది. అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి 9/3/2021లో రాసిన లేఖ ఇది. ఈ లేఖలో క్లియర్ కట్గా సింగపూర్ గవర్నమెంట్ను ఫెసిలిటేట్ చేయమని చెప్పి కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి ఆ ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 9/3/2021లో లేఖ రాసింది. అంటే లాస్ట్ కొన్ని పారాగ్రాఫ్లు మాత్రం 2 పారాగ్రాఫ్లు మాత్రం, మిగతా కంటెంట్ అంతా కూడా చదివితే ప్రతి కంటెంట్లోని ప్రతి ఇంపార్టెంట్ విషయం కూడా మీకు తెలుస్తుంది. ఈ లెటర్ మీడియాకు కూడా అవైలబుల్గా ఉండడానికి నెట్లోనే పెడతాము. ఆ మీడియాకు కూడా ఇప్పుడు కూడా ప్రతినిధులందరూ కూడా తీసుకునే అవకాశం కూడా తీసుకోవచ్చు కూడా. లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి కూడా చదువుతాను. We sincerely
hope that the ongoing consultation between Adani Enterprises Limited and the government of Singapore and its entities to develop Visakhapatnam as a data center would result in a positive outcome for a data corridor between Visakhapatnam and Singapore. సింగపూర్ గవర్నమెంట్ను నేను అంకురార్పణ అన్నాను కదా, సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్లు, ఏకంగా సింగపూర్కు విశాఖపట్నంకు డిస్టెన్స్ 3,900 కిలోమీటర్లు. 3,900 కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వేయాలి, అండర్నీత్ ద సీ కేబుల్ వేసి ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా అన్నది విశాఖపట్నంకు తీసుకొని రాగలుగుతాం. ఆ డేటా వస్తే ఒక డేటా సెంటర్ అదాని కడితే అప్పుడు అక్కడ డేటా సెంటర్కు డేటా అనేది వస్తుంది. సో అదానికి గూగుల్కు ఉన్న సన్నిహిత సంబంధాలను ఇంతకుముందు చూపించిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏకంగా నోయిడాలో 2022లోనే గూగుల్కు అదానికి ఉన్న సత్సంబంధాలు, వాళ్ళకున్న నోయిడా ఆపరేషన్స్లో డేటా సెంటర్లో గూగుల్ భాగస్వామి కావడం, దాని కొనసాగింపులో భాగంగా మనము విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టాలి అని తీసుకొని రావడం, వీళ్ళకి స్థలం 2020 నవంబర్లో వీళ్ళకి స్థలం కేటాయించి చేయడం, దాని తర్వాత మనం ఇది 9/3/2021లో సింగపూర్ గవర్నమెంట్కు సబ్సీ కేబుల్ను తీసుకొని వచ్చే కార్యక్రమానికి ఫెసిలిటేట్ చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు లేఖ రాయడం, దాని తర్వాత 2023 మే 3వ తారీఖున ఏకంగా ఈ డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ పడడం, అదానికి ఇచ్చిన 300 మెగావాట్లకు సంబంధించిన డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ వేయడం 2023 మే 3న. ఇది బ్యాక్గ్రౌండ్. 300 మెగావాట్ల డేటా సెంటర్కు అదాని, సింగపూర్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, గూగుల్ ఏ రకంగా అడుగులు వేస్తా పోయినారు అని చెప్పడానికి తీసుకొచ్చిన ఆధారాలు, ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్. ఇవాళ చూస్తే ఇప్పుడు మొన్న జరిగిన గూగుల్ ఇక్కడ కూడా వైజాగ్లో నిన్న జరిగింది కూడా, చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పకూడదు అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడో, ఎక్కడ వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, తన క్రెడిట్ రాదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడో దానికి సంబంధించిన విషయం. ఇక్కడ కూడా వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి. ఇది అలెగ్జాండర్ స్మిత్ google.com, ఈయన మన ఐటీ సెక్రటరీ ఎవడు భాస్కరా, మన భాస్కర్కు రాసిన లేఖ, గూగుల్ రాసిన లేఖ, అలెగ్జాండర్ స్మిత్, గూగుల్ సంబంధించిన అలెగ్జాండర్ స్మిత్ మన భాస్కర్కి రాసిన లేఖ. డియర్ మిస్టర్ భాస్కర్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ డీటెయిల్డ్ డిస్కషన్ దిస్ వీక్. ఇది ఎప్పుడు 4th అక్టోబర్, అంటే వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి హడావిడి చేసి సంతకాలు పెట్టక మునుపు, ఢిల్లీకి పోయి హడావిడి చేయక మునుపు 4th అక్టోబర్ 2025, 10 days ముందు. ఏమ్మా దాన్ని స్క్రీన్ మూసేనైనా ఏం చేస్తున్నారు మీరు?